తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో అన్ని ప్రధాన పార్టీల నుండి దాదాపు 60% కొత్త అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావటంతో వీళ్ల ఫ్యూచర్ పై అంచనాలు పెరిగాయి. చట్టసభల్లో తమ వాణి వినిపించాలన్న కోరికతో కొందరు, వారసత్వ రాజకీయాలతో మరికొందరు, ఉద్యమ ఫలితంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇంకొందరు, ఇలా రకరకాల కారణాలతో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. సామాజిక న్యాయమనే నినాదంతో నేను ఈరోజు పార్లమెంటరీ బరిలో దిగుతున్నాను. పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించాల్సిందిగా, ఓటు వేసి గెలిపించాల్సిందిగా గత 30 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లాలో సామాజిక కార్యకర్తలతో మీతో అనుబంధం ఉంది. ఈ ప్రజలు నన్ను గౌరవిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పొత్తుల్లో భాగంగా కూడా కొందరికి అవకాశం వచ్చింది. పొత్తుల విషయంలో తీసుకుంటే కాంగ్రెస్, సిపిఐ ఓ కూటమిగా, టీడీపీ, బీజేపీ ఓ కూటమిగా, టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. సిపిఎం, వైఎస్ఆర్సీపీ అవగాహనతో పోటీ చేస్తున్న ఈ కూటమి కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైంది. కొత్త వాళ్లలో ఎక్కువ మంది టీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. 56 మంది కొత్త వారికి టీఆర్ఎస్ సీట్లిచ్చింది. టీడీపీ, బీజేపీ కూటమి నుండి 48 మంది కొత్త వాళ్లు పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్, సిపిఐ జట్టులో సుమారుగా 40 మంది దిగుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగిలిన పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు వచ్చేస్తాయని, అందుకే ఎవరితోనూ పొత్తులు అవసరం ఉండదన్న ఉద్దేశంతో కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తుకు ఇష్టపడలేదు. అంతకు ముందు వరకు 2 పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో సోలోగా ఫైట్కు సిద్ధమైన టీఆర్ఎస్లోకి వలసలు అనుకున్నంతగా జరగలేదు. పైగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. టీఆర్ఎస్లోకి జంప్ చేద్దామనుకున్న చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ రాష్ట్ర ఏర్పాటుతో హస్తం పార్టీలోనే ఉండిపోయారు. అటు బీజేపీతో పొత్తుకు ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది టీఆర్ఎస్. అందుకనే ఆ పార్టీలో చాలా మంది కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. బాల్క సుమన్, పిడమర్తి రవి, బేతి సుభాష్ రెడ్డి, శంకరమ్మ లాంటి వాళ్లంతా కారు గుర్తుతో కొత్తగా బరిలోకి దిగారు. టీడీపీ, బీజేపీ విషయానికొస్తే పొత్తులో భాగంగా బీజేపీ తెలుగుదేశం నుండి 47 అసెంబ్లీ సీట్లను సాధించింది. ఒక్కసారిగా అన్ని సీట్లు రావటంతో చాలా చోట్ల గట్టి అభ్యర్థులు దొరక్క ఎక్కువ సీట్లలో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి దాదాపు 37 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ లో కార్తీక్ రెడ్డి, గజ్జల కాంతం, అద్దంకి దయాకర్, హర్షవర్ధన్ రెడ్డి లాంటి కొత్త ముఖాలకు చోటిచ్చింది. పొత్తులో భాగంగా సిపిఐకి సుమారు 10 అసెంబ్లీ సీట్లను వదులుకున్నా మిగిలిన వాటిలో చాలా స్థానాల్లో సిట్టింగ్లనే కొనసాగిస్తోంది. టీడీపీ కూడా చాలా చోట్ల కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చింది. వీరేంద్ర గౌడ్, దీపక్ రెడ్డి లాంటి వాళ్లంతా కొత్త అభ్యర్థులే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం కాదు, ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రజల సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగేటువంటి విధంగా వాళ్ళు వెన్నంటుండే వాళ్ళ ఇంటింటికి తిరిగైన ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు నాకు ఒక మంచి అవకాశం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 2 కూటములతో పాటు ఓ ప్రధాన పార్టీ తరపున సుమారు 357 మంది అభ్యర్థులు ఫస్ట్ టైం నామినేషన్ దాఖలు చేశారు. మరి ఇందులో ఎంతమంది చట్టసభలకు వెళ్తారో చూడాలి.